హలో అండి. నేను ఇక్కడ పచ్చి రొయ్యల కోడిగుడ్డు కర్రీ అయితే చేస్తున్నాను. ముందుగా అయితే కోడిగుడ్లు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే వేసుకొని వేయించుకోవాలండి. ముందు శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న రొయ్యలు అయితే ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని రొయ్యలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలండి. వాటర్ అంతా ఎగిరిపోయేటట్టు అయితే మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి రొయ్యల్ని. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్, కొద్దిగా పసుపు అయితే వేసుకొని గుడ్లు అయితే వేయించుకోవాలండి. ఇప్పుడు ముందుగా ఉల్లిపాయలు వేయించుకుంటున్నాం కదండి, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా వేసుకుని కలుపుకునండి. ముందుగా వేయించుకుని పక్కన పెట్టుకున్న రొయ్యలు అయితే వేసుకుని ఒక్క 2 నిమిషాలు మగ్గించాలండి. ఆయిల్ మగ్గించుకున్న తర్వాత కొంచెం అయితే చింతపండు రసం అయితే వేసుకోవాలండి. ఇందులోనే కొద్దిగా వాటర్ అయితే వేసుకుని ఎగ్స్ అయితే వేసుకుని కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని ఉంటాయండి. మనకి పచ్చి రొయ్యల కోడిగుడ్డు కూర అయితే రెడీ అండి. ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర జల్లుకుంటే మనకి కోడిగుడ్డు పచ్చి రొయ్యల కూర అయితే రెడీ అండి.